మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మన శరీరంలో ఇన్సులిన్ ఎలా ఉత్పత్తి అవుతుంది, శరీరంలోకి ఎలా రిలీజ్ అవుతుంది? ఇప్పుడు సాధారణంగా మనము ఒక షుగర్ వచ్చిన వ్యక్తికి రోజు ఒక డోసు ఇన్సులిన్ మన శరీరంలోకి పంపిస్తున్నాం. బట్ నేచురల్గా మనకు ఇన్సులిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ పెరిగినప్పుడు కొద్దిగా ఎక్కువ మోతాదు రిలీజ్ అవుతుంది, మనకు అక్కడ గ్లూకోజ్ తగ్గినప్పుడు కొద్దిగా తక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది. కాబట్టి అక్కడ నియంత్రణ అనేది సాధ్యమవుతుంది. బట్ ఇఫ్ యూ టేక్ అంటే ఏదో ఒక మోతాదులో రోజు వేసుకోవడం ద్వారా షుగర్ స్పైక్ అయినప్పుడు ఏం జరుగుతుంది, లేదా అక్కడ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైనప్పుడు శరీరంలో ఏం మార్పులు జరుగుతున్నాయి, ఇప్పుడు ఒక శరీరానికి కావలసిన కరెక్ట్ కంట్రోల్ ఏ క్షణానికి ఎంత కావాలి ఇన్సులిన్ అనేది అంత పంపించే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? దీని గురించి అవగాహన కల్పించండి. సో ఉన్నాయి అంటే there is few things. సో మనం when we eat food, blood sugars go up. నార్మల్లీ మన ప్యాంక్రియాస్ బంద్ చేస్తే ఇట్ గివ్స్ అ స్పైక్ ఆఫ్ ఇన్సులిన్. సో కంట్రోల్ చేసేస్తుంది. సో ఇట్ డస్ ఇట్ ఆటోమేటిక్లీ. మనం ఇవన్నీ ఆలోచించాం, మనం తింటాం, లైఫ్ ఇస్ గుడ్ వెన్ వీ డోంట్ హ్యావ్ డయాబెటీస్. బట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోతే మాత్రం, స్పెషలీ ఇన్సులిన్ జీరో, దెన్ ఆ ఇన్సులిన్ మనం బయట నుంచి ఇవ్వాలి. సో ఇట్ గెట్స్ ట్రికీ. ఎందుకంటే నార్మలీ మన ప్యాంక్రియాస్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్సులిన్ కరెక్ట్ అదే అమౌంట్ పంపిస్తుంది. బట్ మనం అవుట్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు కొంచెము ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఉన్నాయి, దేర్ ఫార్ములాస్ ఆర్ దేర్. కానీ ఇఫ్ యూ వాంట్ అన్ ఆటోమేటెడ్ సిస్టమ్, టు యువర్ క్వశ్చన్, దేర్ ఆర్. అంటే ఈ మధ్యన దేర్ పంప్స్, ఇన్సులిన్ పంప్స్ వచ్చినాయి. దేర్ ఆల్సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్. అండ్ ఈ ఏఐ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ సిస్టమ్స్ ఉన్నాయి, వేర్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో ది సెన్సర్ ఏమో బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసి ఆ పంప్కి పంపిస్తుంది. ఆ పంప్ ఆల్గోరిథమ్ బేస్డ్ ఆన్ ది ఇంక్రీజ్ ది రైట్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ప్రాసెస్. కానీ ఎట్లా అంటే ద పర్సన్ షుడ్ ఆల్వేస్ స్టిల్ టెల్ ద పంప్ ఎంత ఫుడ్ తింటున్నారని. అంటే నేను 45 grams గ్లూకోజ్ తీసుకుంటాను ఈ మీల్కి చెప్పాలి. చెప్తే మాత్రం ఇట్ విల్ గివ్ ద రైట్ అమౌంట్. సో వీ కెన్ ఆల్సో మేక్ దట్ క్యాల్కులేషన్. పీపుల్ టేకింగ్ ఇంజెక్షన్స్, వీ కెన్ టెల్ దెమ్, మేము వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ ఇన్సులిన్ స్పైక్స్ బట్టి మేము రాస్తాం. ఓకే, నీకు 10 grams తింటే 1 unit కావాలి, ఆర్ 15 grams తింటే 1 unit కావాలి. సో అవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి. దెర్ ఈస్ వేస్ టు డూ ఇట్. కానీ ఇట్ స్టిల్ డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్. వాళ్ళకి దే నీడ్ టు నో ఇంత ఫుడ్లో ఇంత గ్రామ్స్ ఉన్నాయి, ఇంత ఫుడ్లో ఇంత గ్రామ్స్ ఉన్నాయి. లేకుంటే కష్టం. అంటే స్టాండర్డ్ ఇస్తే ఒక 10 units ఇస్తాం అనుకోండి, తక్కువ తింటే లో అవుతుంది, ఎక్కువ తింటే హై అవుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ ట్రికీ ఇచ్చినప్పుడు. సో ఇట్ హ్యాస్ టు మ్యాచ్ టు ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్, సో దట్ వీ డోంట్ గివ్ టూ మచ్ ఆర్ టూ లిటిల్. బట్ ఉన్నాయి, దెర్ ఇస్ నైస్ ఫార్ములాస్. ఇంజెక్షన్స్ తీసుకుంటే we can give formulas where they don't have to go too high or low. But we also now have pumps which are almost artificial pancreas lakkane. Pump sensor pettukunte automatic anni chesestayi. No, you just have to change the pumps ante. Automatically they give insulin for the food you eat, through the night, everything. So those advances, type 2 diabetes lo unnai, chala medicines vachinayi gaani, but lot of advances in technology which is very useful type 2, but type 1 ka much more beneficial.